హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ క్రిప్టో మైనింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో వెనమ్ టెస్ట్నెట్కి సంబంధించి ఈ చైన్ స్పాట్ ఎన్ఎఫ్టీని ఏ విధంగా మింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం వీళ్ళ ట్విట్టర్ పేజ్ని ఫాలో అవ్వాలి. ఫాలో చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళి చెక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ టాస్క్ ఏమంటే ట్రాన్స్ఫర్ సిఎస్టీ టోకెన్స్ ఫ్రమ్ బిఎస్సి చైన్ టు వెనమ్. యారో మార్క్ పైన మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం స్క్రీన్లో చూసుకుంటే టు కంప్లీట్ దిస్ టాస్క్ యూజ్ డెస్క్టాప్ అని ఉంది కదా, ప్లీజ్ గో టు ది డెస్క్టాప్ వర్షన్ ఆఫ్ ది వెబ్సైట్ అని ఉంది. సో దీనికి మనం ఏం చేయాలంటే మొబైల్ వర్షన్లో ఈ టాస్క్ని కంప్లీట్ చేయడం అవ్వదు. సో మైసెస్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకొని మెటామాస్క్ని అదేవిధంగా వెనమ్ వాలెట్ ఎక్స్టెన్షన్స్ అక్కడ చేసుకొని అక్కడ నుంచి టాస్క్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ఈ ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవాలంటే కొద్దిగా స్మాల్ అమౌంట్ ఆఫ్ బిఎన్బి ట్రాన్సాక్షన్ ఫీజుగా అవుతుంది. ఇప్పుడు మనం మైసెస్ బ్రౌజర్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు మైసెస్ బ్రౌజర్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్లో మెటామాస్క్ అదేవిధంగా వెనమ్ వాలెట్ చూపిస్తూ ఉంది. ఫస్ట్ మనం మెటామాస్క్ని యాడ్ చేసుకుందాం. మెటామాస్క్ ఓపెన్ చేసుకొని ఐ అగ్రీ టు మెటామాస్క్, క్రియేట్ ఏ న్యూ వాలెట్, ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఉంది కదా. ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అంటే నేను ఆల్రెడీ మెటామాస్క్ అకౌంట్ ఉంది, దాన్ని మైసెస్ బ్రౌజర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా లేదు అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ పైన ఇస్తే మన మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పాస్ ప్రైస్ ఉంటుంది, అది ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. అది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మెటామాస్క్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం మన పాస్ ప్రైస్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ రివీల్ సీక్రెట్ రికవరీ ప్రైస్ అని ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేసుకోవాలి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఇఫ్ యుల్ యూజ్ యువర్ సీక్రెట్ రికవరీ ప్రైస్ కాంట్ హెల్ప్, ఇఫ్ ఎనీవన్ ఈవెన్ యువర్ సపోర్ట్ ఏజెంట్ ఆస్క్ యూ బీ స్కామ్డ్. మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోల్డ్ టు రివీల్ ఎస్ఆర్పి సీక్రెట్ రికవరీ ప్రైస్ అలా హోల్డ్ చేసి పెట్టుకోండి. మనకు ఆ పాస్ ప్రైస్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేస్ట్ చేసుకున్నాక కన్ఫర్మ్ సీక్రెట్ రికవరీ ప్రైస్ పైన క్లిక్ చేసుకోండి. మన వాలెట్ క్రియేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఏ నెట్వర్క్ కావాలో ఆ నెట్వర్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బిఎన్బి యాడ్ చేయాలి అనుకుంటున్నాం. యాడ్ పక్కలో క్లిక్ చేసుకోండి, ఇక్కడ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెట్వర్క్ ఈ విధంగానే యాడ్ చేసుకోవాలి. నెట్వర్క్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం మెటామాస్క్ని మైసెస్ బ్రౌజర్లో యాడ్ చేసాం. ఇప్పుడు వెనమ్ వాలెట్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మెటామాస్క్ అనేది మనకు యాడ్ అయిపోయింది. ఇప్పుడు వెనమ్ వాలెట్ ఆ ఎక్స్టెన్షన్ పైన మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇలా హోమ్ పేజ్కి వస్తే వెనమ్ వాలెట్ కనిపిస్తుంది. వెనమ్ వాలెట్ పైన క్లిక్ చేసుకోండి. మనకు ఇటువంటి పేజ్ అనేది వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చెక్కింగ్ అని వస్తుంది, ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. మనకు
వెల్కమ్ టు వెనమ్ వాలెట్ అని వస్తుంది. మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు వెనమ్ వాలెట్ క్రియేట్ చేసినప్పుడు ఈ సీడ్ ప్రైస్ సేవ్ చేసి పెట్టుకుని ఉంటారు కదా, అలా మీ సీడ్ ప్రైస్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ ఇచ్చుకోండి. పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, పాస్వర్డ్ పెట్టుకోండి. మనకిప్పుడు ఈ వెనమ్ వాలెట్ అనేది మనం యాడ్ చేసేసాం. సో ఆ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేస్తే మనకు మెటామాస్క్ వెనమ్ వాలెట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ టాస్క్ని మన మొబైల్ నుంచే డెస్క్టాప్ వర్షన్లో చేంజ్ చేసుకుని ఏ విధంగా పార్టిసిపేట్ చేసి మింట్ చేసుకోవచ్చో చూద్దాం. డిస్క్రిప్షన్లో టాస్క్ సంబంధించిన లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మనకు ఎటువంటి టాస్క్ పర్ఫామ్ చేయాలి అనేది కనిపిస్తుంది. మనకు ఫస్ట్ ఏమంటే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, లాగిన్ విత్ యువర్ వెనమ్ వాలెట్. అక్కడ మనం 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని దీన్ని డెస్క్టాప్ మోడ్కి చేంజ్ చేసుకోవాలి. డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేస్తే మనం సిస్టంలో ఏ విధంగా అయితే మనకు స్క్రీన్ కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది. కనెక్ట్ వాలెట్ పైన ఇవ్వండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటుంది. వెనమ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోండి ఈ అకౌంట్ను. ఫస్ట్ టాస్క్ ఏమంటే ట్విట్టర్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది మనం ఫస్ట్లోనే కంప్లీట్ చేసేసాం. ఆ కంప్లీట్ టాస్క్ పైన ఇవ్వండి. ఇప్పుడు మనం సెకండ్ టాస్క్ పర్ఫామ్ చేయాలి. మనం ఈ సిఎస్టి టోకన్స్ని వెనమ్ వాలెట్కి స్వాప్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి ఇటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ వాలెట్స్. ఫస్ట్ మనం మెటామాస్క్ వాలెట్ను కనెక్ట్ చేసుకోవాలి. మెటామాస్క్ పక్కలో కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ ఇచ్చి మెటామాస్క్ అకౌంట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు app.chainspot.io కనెక్ట్ విత్ మెటామాస్క్. నెక్స్ట్ ఇవ్వండి. కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనం పైన చూసుకోవచ్చు మెటామాస్క్ సింబల్, అదే బిఎన్బి స్మార్ట్ చైన్లో ఉన్నాం కాబట్టి బిఎన్బి స్మార్ట్ చైన్ సింబల్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ కింద క్లైమ్ 10 CST టోకన్స్ ఇన్ BSC టు ట్రాన్స్ఫర్ టు వెనమ్ బ్లాక్ చైన్. ఫస్ట్ ఈ 10 పాయింట్స్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది. మెటామాస్క్ రీడైరెక్ట్ అయ్యి ఫీజు అడుగుతుంది. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్యాస్ ఫీజ్ 0.0008 BNB. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఆ 10 పాయింట్స్ క్లెయిమ్ అయిపోతుంది. అక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 10 పాయింట్స్ని వెనమ్కి మనం స్వాప్ చేయాలి. సో మ్యాక్సిమం అని క్లిక్ చేస్తే మనకు అక్కడ 10 పాయింట్స్ అని వస్తుంది. వెనమ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి.
కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసుకోండి. మనకి ఇటువంటి 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడను అంతే వెనమ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం అనివ్వండి, అక్కడ 10 ఉంటుంది. కింద స్వాప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. స్వాప్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సైన్ అండ్ ప్రొసీడ్ అని వస్తుంది. అలా స్క్రోల్ అప్ చేస్తే సైన్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే ఇవ్వండి. స్పెండింగ్ క్యాప్ రిక్వెస్ట్ ఫర్ యువర్ సిఎస్టీ 10 అని ఉంది కదా, నెక్స్ట్ అని ఇవ్వండి. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. స్వాప్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది దగ్గర దగ్గర ఒక 3 to 4 minutes టైం తీసుకుంటుంది. అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం. ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది మనం. ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక అన్ని టిక్ మార్క్స్లోకి వస్తుంది. అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వెనమ్ వాలెట్కి ఒక ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా పూర్తి అవ్వాలి ఈ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది. మనం అక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో 10 CST టోకన్స్ అని. ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ మనకు సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఈ ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవాలి. అలా మీరు బ్యాక్ రీడైరెక్ట్ అవ్వకపోతే ఆ డిస్క్రిప్షన్లో టాస్క్ సంబంధించిన లింక్ ఉంది కదా, అక్కడ బ్రౌజర్లో కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. డైరెక్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం ఈ ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం వెనమ్ బ్రిడ్జ్ చేసేటప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక తడవ ఈ మైసెస్ బ్రౌజర్ నుంచి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఎన్ఎఫ్టీ మింట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ ఇచ్చి చేసుకోవాలి. అది మనందరికీ తెలిసే ఉంది. సో ఇంకా మీలో ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మనం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు టైం ఉండేటప్పుడు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఇంకా మీలో ఎవరైనా మిగిలిన ఎన్ఎఫ్టీస్ అన్నీ మింట్ చేసుకోవాలి అంటే ప్లేలిస్ట్లో వెనమ్ ఎయిర్ డ్రాప్ అని ఉంటుంది. ప్రతి ఒక్క ఎన్ఎఫ్టీకి సంబంధించిన వీడియో ఆ ప్లేలిస్ట్లో ఉంది. మీరు వీడియో చూస్తూ అన్ని ఎన్ఎఫ్టీస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టోటల్గా ప్రతి ఎన్ఎఫ్టీని మింట్ చేసుకున్నాం. వెనమ్ పూల్ అనేది మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఒక ఎన్ఎఫ్టీ అనేది మనకు బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది.
చాలా హైప్ ఉంది కాబట్టి ప్రతి ఎన్ఎఫ్టీని మింట్ చేసుకుంటూ ఉన్నాం. సో హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.